మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు వాళ్ళ లీడర్స్, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశాను. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల నుండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యల నుండి ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఎందుచేతంటే ఎక్కడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ, అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ అంటే భయపడి ఏదో బయటకు రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరికి వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటి, సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎంచేతంటే మన రాష్ట్రంలో అతను 151 నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే, మెజార్టీ ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు.